నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ పల్కడప్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామతీర్థం ధర్మయాత్రకు అడుగడుగున అడ్డంకులే. బీజేపీ జనసేన నేతలను నిర్బంధించిన పోలీసులు. ఉత్తర నియోజకవర్గంలో ముందే సంక్రాంతి పండగ వాతావరణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు. రామతీర్థ ఘటన నిందితులను శిక్షించేంత వరకు పోరు వీడేది లేదన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రామతీర్థం రాజకీయ తీర్థంలా మారిపోతోంది. అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీ నేతలను ముందస్తుగా నిర్బంధించారు. దీంతో యాత్రను పోలీసులు భగ్నం చేశారు. రామతీర్థం ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీజేపీ తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. యాత్రను పోలీసులు భగ్నం చేశారు. ముందస్తుగానే బీజేపీ కార్యాలయంతో పాటు బీజేపీ జనసేన నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. హౌస్ అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవులు రామతీర్థం వెళ్లి అక్కడే ఆందోళన చేపట్టారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో రామతీర్థం వెళ్లేందుకు బీజేపీ జనసేన నేతలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మేము రామతీర్థం చేరుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జనసేన పిలిపించిన చెలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీస్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ చేసి నిలువారించే ప్రయత్నం చేసింది. ఈ విధంగా అక్రమంగా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందరి గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నా, ఇవాళ ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తున్న సందర్భంలో ఇవాళ అధిక మతస్థులు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక చోట్ల దేవాలయాలు కూల్చివేత జరిగితే, దేవుళ్ళ యొక్క పవిత్రత భంగం కలిగితే, అనేక చోట్ల అనేక రకాల విలువైన వస్తువులు అన్యక్రాంతం అయితే నోరు విప్పని ప్రభుత్వం రాజకీయం చేసే ఒక దురుద్దేశంతో మొన్న విజయసాయిరెడ్డి గారు పైకి రావడం జరిగింది. ఆ రాజకీయ దుమారాల్లో భాగంగా ఈ రోజు శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తానంటే మమ్మల్ని ఏ విధంగా అడ్డుకుంటారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సోము వీర్రాజు గారు ఖచ్చితంగా రామతీర్థం వచ్చి ధర్నా చేస్తారని చెప్పి మేము తెలియజేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ దేవాలయాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇది ఆగేది లేదు. ఇవాళ మేము రామతీర్థంలో ఉన్నాం. ఆ రాముని యొక్క శిరశ్ఛేదనం ఆ కొండపైన జరిగింది. ఆ రాముని యొక్క పునః ప్రతిష్ట చేసేంత వరకు మా పోరాటం ఆగదు. కేవలం ఈ దేవాలయాన్ని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు కూడా పవిత్రతను కాపాడుతూ దేవాలయాలకు సంబంధించిన అన్ని విషయాల్ని సంరక్షించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆగదు. రామతీర్థం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులను విశాఖ బీజేపీ కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారు. 4 గంటల పాటు నిర్బంధం అనంతరం వారు బయటకు వెళ్లేందుకు అనుమతించారు. ఉత్తర నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించారు. నియోజకవర్గంలో ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లు కనిపించింది. నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు నేతృత్వంలో పలు వార్డులలో పట్టాల పంపిణీ పండుగను నిర్వహించారు. రాష్ట్రంలో నిరుపేదలందరినీ ఆదుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఉత్తర నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కేకే రాజు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తొలుత 25వ వార్డు రాజీవ్ నగర్ వార్డు ఆఫీస్ నుంచి పంపిణీ ప్రారంభించారు. అనంతరం 24వ వార్డు రెసవానిపాలెం కమ్యూనిటీ హాల్లో పట్టాల పండుగ నిర్వహించారు. 44వ వార్డు దాడి రామూర్తి కళ్యాణ మండపంలోను, 46వ వార్డు శాంతినగర్ సచివాలయంలోను, 45వ వార్డు వాసుదేవనగర్ కమ్యూనిటీ హాల్లోనూ అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగను పేదలందరూ సంతోషాలతో జరుపుకోవాలని కేకే రాజు ఆకాంక్షించారు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా సొంతిల్లు ఉండాలి. ప్రతి మహిళ జీవితంలో కోరుకునేది నాకు ఒక సొంతిల్లు ఉండాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కోరుకుని నాకు ఒక సొంత భూమి ఉండాలి, ఇల్లు నేను కోరుకుంటాను. ఆ కళలన్నింటినీ కూడా నిజం చేస్తూ ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అధికారం చేపట్టిన 9 నెలల కాలంలోనే 30,75,000 మందికి ఇల్లు కానీ ఇళ్ల పట్టాల రూపంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో పట్టాలు పండుగను నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పట్టాలు ఇచ్చామని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా త్వరలోనే ఇస్తామని కేకే రాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అనిల్ రాజు, బాణాల శ్రీను, కంపా హనుక్, పైడి రమణ, కటుమూరి సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విశాఖ నుంచి రామతీర్థం వెళ్లే ముఖ్య నేతలను పోలీసులు వారి ఇళ్ల వద్దే అడ్డుకున్నారు. సీతమ్మదార్లోని నివాసం ఉంటున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజుకు సెక్షన్ 151 ప్రకారం నోటీసులు అందజేసి ఇంటి నుంచి బయటకు రానియలేదు. అక్కడి పరిస్థితిని మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. రామతీర్థం ఘటనకు సంబంధించి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారిని గృహ నిర్బంధం చేశారు. ఇక్కడ సీతందార్లోని ఆయన నివాసంలోనే ఆయన పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గృహ నిర్బంధంలో ఉన్నట్టు ఆయన మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది రాజకీయ పరంగా చేస్తున్న పనులు. ఇప్పుడు వాళ్ళు గుడిల్లో ఉన్న దేవుళ్ళని గాని గుడిల్ని గాని ధ్వంసం చేసిన వాళ్ళని పట్టుకోలేనటువంటి చేతకాని ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసము ఆ టెంపుల్స్ ని చూడటానికి, ఆ దేవతామూర్తుల్ని దర్శించుకోవటానికి వెళ్లే వారిని ఇలాగా అరెస్ట్ చేయటము అనేది చాలా దారుణాతి దారుణం. ఈ వైఖరిని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని మతాల వారు కూడా ఖండిస్తారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఖండిస్తారు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ రాష్ట్ర ప్రభుత్వము చేతకానితనంతో ఇటువంటి పనులు చేస్తుంది. 20 దేవాలయాలు లేకపోతే 21 దేవాలయాల్లో దేవతామూర్తుల్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చూస్తే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక్కళ్ళని కూడా అరెస్టు చేయలేదు. కనీసము ఒక చోట జరిగినప్పుడు లేకపోతే 2 చోట్ల జరిగినప్పుడన్నా ఎవరో ఒక దోషుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనంతో ఏమాత్రము కూడా వాళ్ళు స్పందించడం లేదు. అందుకే ఈ విధమైన విధ్వంసకాండ దేవాలయాల పైన ఎక్కువగా జరుగుతోంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత పాపం మనకు వస్తుంది. కాబట్టి తక్కువగానే మాట్లాడుతున్నాను. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా తగిన చర్యలు తీసుకోలేదు. అట్లాగే ఇప్పుడు మొన్న ఇక్కడ రామతీర్థాల్లో జరిగిన సంఘటన గురించి ఆయన చేసిన కామెంట్స్, అశోక్ గజపతిరాజు గారి పైన చేసిన కామెంట్స్ కూడా చాలా శోచనీయం. ఎందుకంటే ఇది ఏదో ఒక రాజకీయ పార్టీల గురించి గాని లేకపోతే వేరే ఒక కులం గురించి గాని ఆ విధంగా కాదు. అశోక్ గజపతిరాజు గారు వారి ఫ్యామిలీ కనీసము 8,000 నుంచి 9,000 ఎకరాలు ఈ దేవాదాయానికి సంబంధించిన వాళ్ళకి విరాళాలు ఇవ్వటం జరిగింది. అంత మహోన్నతమైన వంశంలో ఉన్న వ్యక్తిని ఒక చాలా దారుణంగా మాట్లాడటం అనేది చాలా చాలా అభ్యంతరకరము. మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటం అనేది ఇది తగినటువంటి పని. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించవలసింది, ఆయన వెనక ఉండే ఆయన మంత్రులే కొంతమంది ఆయనకి బ్యాక్ స్టాబ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తే వాళ్ళ పార్టీకి కూడా నష్టమని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఇంట్లోనే దొంగలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే మంత్రిత్వ శాఖలోనే వాళ్ళు పార్టీనే వెన్నుపోటు పొడిచే మంత్రులు కొంతమంది ఉన్నారు. దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవటం మానేసి మేమేదో రామతీర్థాలు సందర్శనార్థము మేము వెళ్తే శాంతియుతంగా వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసు వారిని పెట్టి ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఫైనల్ గా డిమాండ్ ఏంటి సార్? ఉద్యమం ఎట్లా ఉంటుంది? ఈ రోజు ఆపుతారు, 2 రోజులు ఆపుతారు, 4 రోజులు ఆపుతారు. అందుకంటే ఏం చేస్తుంది ప్రభుత్వము? తప్పనిసరిగా మేము రామతీర్థాలు నాయకులు ఆదేశాల ప్రకారము వెళ్తారు. లేకపోతే రేపొద్దున కేంద్ర మంత్రులు వస్తారు, అప్పుడు కూడా ఎలవ్ చేయరా? ఎలవ్ చేయకపోతే ఏమవుతుందో తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఈ రామతీర్థాల్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మర్నాడే
మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విజయనగరం రావటం జరిగింది. ఒక్క మాట అన్న మాట్లాడలేదే, ఒక్క ఖండన కూడా ఇవ్వలేదే, మేము దోషుల్ని పట్టుకుంటామని కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అరే హిందువులు మీరేమి చేయగలరు అనే భావన వాళ్ళలో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టైం దగ్గరికి వచ్చింది. తప్పనిసరిగా రాబో ఎలక్షన్స్ లో 2023 గాని 2024లో గాని జరిగే ఎలక్షన్స్ లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాత్రం మనం చూడం. ఇది రామతీర్థం ఘటనపై పోలీసులు నిర్బంధం చేయడం అనేది చాలా దారుణమని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గజస్తో చిట్టుబాబు టీవీ, విశాఖపట్నం. రామతీర్థం ఘటన దురదృష్టకరమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సీతమ్మదారిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తుంటే ఓర్వలేక ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదని అన్నారు. ఇప్పుడు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, జనసేన పార్టీలు కూడా మత రాజకీయాలు చేయడం తగదన్నారు. చలో రామతీర్థం వంటి కార్యక్రమాలని మానుకుని అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన కొన్ని కోట్లాది మంది గుండెల్లో కొలువైనటువంటి దేవుడు. మరి ఆ శ్రీరామచంద్రమూర్తి పటం గాని విగ్రహం గాని లేని ఇల్లంటూ ఉండదు. మరి ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడితో మొదలు పెట్టడం, తర్వాత ముఖ్యంగా పెళ్లైన వారికి జీవితం ఆ సీతారాముల కళ్యాణం మన చేతుల మీద జరిపించాలనుకుంటాం. ఎందుకంటే వారిద్దరిది కూడా ఒక అన్యోన్యమైనటువంటి జీవితం. మరి ధర్మానికి ప్రత్యేక శ్రీరాముడు. మరి అలాంటి శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఎవరైనా సరే వాళ్ళని ప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని చాలా కఠినంగా శిక్షించమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, దాని గురించి ఏమైనా కుట్రకోణం జరిగిందని సిఐడి ఎంక్వైరీ కూడా వేయడం మీ అందరూ తెలిసిన విషయం. మరి ఆనాడు మన అయోధ్యలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీరామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు దేశంలో ఉన్న హిందువులందరూ సంతోషించారు, అందరూ సంతోషించారు, అన్ని వర్గాల వారు. మరి మేము కూడా సంతోషించారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఒక జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన చంద్రబాబు అనే వ్యక్తి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఒక ఇష్యూకం చేసి నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి మాట్లాడటం, హోమ్ మినిస్టర్ మతం గురించి మాట్లాడటం, డీజీపీ మతం గురించి మాట్లాడటం చాలా బాధ కలిగించింది. మనిషి ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలనేది మన ఛాయిస్ లేదు, భగవంతుడు ఇచ్చిన ఛాయిస్. సరే మనం పుట్టిన తర్వాత మన కులాన్ని, మతాన్ని, జీవన విధానం, కానీ దాన్ని కూడా మన స్వార్థ రాజకీయాల కోసం ముడిపెట్టడం, దాని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం. చంద్రబాబు నాయుడు యొక్క పతనానికి పరాకాష్ఠ. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతాను. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడైనా సరే రామతీర్థాన్ని మీరు సందర్శించారా? మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు హిందూ మతం గురించి గానీ, దేవుళ్ళ గురించి గానీ. ఏనాడైనా సరే ఆ రామతీర్థం యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచన చేశారా? 3 సార్లు ముఖ్యమంత్రిగా మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆ రామతీర్థానికి ₹1 బడ్జెట్ కేటాయించారా? దానికి కూడా మీ నాయకుడు అశోక్ గారు చైర్మన్. మీకు నిజంగా చిత్తశుద్ది, రాముడి పట్ల భక్తి విశ్వాసం ఉంటే ₹1 కూడా మీరు ఎందుకు కేటాయించలేకపోయారు రామతీర్థాన్ని? మీరు ఏమన్నా చేసి మీకు చెల్లిదంటే అర్థం ఉంది. మొట్టమొదటి పాయింట్. రెండోది, అంతకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వచ్చారు. మరి వస్తున్నారని తెలిసి 14,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారని తెలిసి 400 ఎకరాల్లో అన్ని వర్గాల ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు సంబంధం లేకుండా అప్పుడే ఈ సంఘటన జరగడం, దీన్ని ఎలా తీసుకోవాలి? మేమైతే చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దీని వెనక మన కుట్ర ఉంది. కావాలని ప్రభుత్వాన్ని బుర్ర చల్లేందుకు, కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, కావాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రలో భాగస్వాములు మేము. చలో రామతీర్థ ర్యాలీని గాజువాకలో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, జనసేన నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. అనంతరం స్టేషన్ కు తరలించారు. సొంత పూచీకత్తులపై తర్వాత విడుదల చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహ శిరస్సును ఖండించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, గూటూరి శ్రీ శంకర్రావు, జీలకర్ర రమణ, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చలో రామతీర్థం వెళ్లటానికి మా గాజువాక నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ బయలుదేరుతుంటే గాజువాక పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే మొన్ననే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు వాళ్ళ జెండాలు పట్టుకొని వేలాదిగా తరలి వెళ్లారు. మరి అలాంటిది భారతీయ జనతా పార్టీ మేమేం చేశాం? జనసేన, బీజేపీ సంయుక్తంగా మరి మేము శాంతియుతంగా వెళ్లాలనుకున్నాం.
అక్కడ శాంతియుతంగా గత వారం నుంచి ఏదైతే అక్కడ రామతీర్థంలో సంఘటన జరిగిందో ఆ దుర్ఘటన జరిగిన రోజు నుంచి కూడా మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు అక్కడ టెంట్ వేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అలాంటిది మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆపడం అనేది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రామతీర్థ దోషులను వెంటనే శిక్షించాలి. దీనిపై ఆల్రెడీ మరి సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము మా రాష్ట్ర అధ్యక్షులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. సిఐడి ఎంక్వైరీ వేసి మరి నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సిఐడితో సరిపోతే సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే దీని వెనక ఉన్న అసలైన దోషులు ఎవరో ముందుకొస్తారు. ఇప్పుడే లేటెస్ట్ ఇప్పుడే తెలిసిందండి, ప్రకాశం జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మెడను కూడా ఎవరో దుర్మార్గులు ధ్వంసం చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసుల కళ్లు గప్పి చలో రామతీర్థం కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవులు హాజరయ్యారు. రామతీర్థం కొండ వద్ద ఆందోళన చేస్తున్న నేతలను భారీగా మోహరించిన పోలీసులు అరెస్టు చేశారు. మరికొంతమంది నేతలను ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ నిర్బంధించారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా తమ ఆందోళన కొనసాగుతుందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మేము రామతీర్థం చేరుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జనసేన పిలిపించిన చెలో రామతీర్థ కార్యక్రమాన్ని పోలీస్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ చేసి నిలువారించే ప్రయత్నం చేసింది. ఈ విధంగా అక్రమంగా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, అందరి గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నా, ఇవాళ ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్న సందర్భంలో ఇవాళ అధిక మతస్థులు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక చోట్ల దేవాలయాలు కూల్చివేత జరిగితే, దేవుళ్ళ యొక్క పవిత్రత భంగం కలిగితే, అనేక చోట్ల అనేక రకాల విలువైన వస్తువులు అన్యక్రాంతం అయితే నోరు విప్పని ఈ ప్రభుత్వం రాజకీయం చేసే ఒక దురుద్దేశంతో మొన్న విజయసాయిరెడ్డి గారు పైకి రావడం జరిగింది. ఆ రాజకీయ దుమారాల్లో భాగంగా ఈ రోజు శాంతియుతంగా మీరు ర్యాలీ చేస్తానంటే మమ్మల్ని ఏ విధంగా అడ్డుకుంటారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సోము వీర్రాజు గారు ఖచ్చితంగా రామతీర్థం వచ్చి ధర్నా చేస్తారని చెప్పి మేము తెలియజేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ దేవాలయాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇది ఆగేది లేదు. ఇవాళ మేము రామతీర్థంలో ఉన్నాం. ఆ రాముని యొక్క శిరశ్ఛేదనం ఆ కొండపైన జరిగింది. ఆ రాముని యొక్క పునః ప్రతిష్ట చేసేంత వరకు మా పోరాటం ఆగదు. కేవలం ఈ దేవాలయాన్ని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు కూడా పవిత్రతను కాపాడుతూ దేవాలయాలకు సంబంధించిన అన్ని విషయాల్ని సంరక్షించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆగదు. ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఈ విధంగా మీరు కొనసాగిస్తే రాబో కాలంలో హిందువుల ఆగ్రహానికి మీరు లోనవుతారని చెప్పి ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే మంత్రులు మాట్లాడే తీరు బాధాకరంగా ఉందని అన్నారు. ఇకపై ఉపేక్షించేదే లేదని అన్నారు. ఇలాగే కొనసాగితే 356 అధికరణ కూడా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు మరిచిపోవద్దని ఆయన సూచించారు. హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఘటనలు చూశాం. ఏదో మేము చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం, పట్టుకుంటున్నాం అంటున్నారు. కానీ ఇంతవరకు ఒక్క కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలు ఉండకూడదు అనే ఆలోచనతో ఇవంతా చేయడం జరుగుతుంది. దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం అంటే ఎక్కడ కూడా అక్కడ ఏం జరిగిందని ఒక వైలెన్స్ కానీ లేకుంటే ఇంకొకటి కానీ దేవాలయాలను పరిరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, హిందువుల మనోభావాలను ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేమందరం ఒక కార్యక్రమం చేపడితే అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడిని లేదంటే ఎవరైతే ఈ హిందువులకు పరిరక్షణగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఎక్కడికక్కడ అరెస్టు చేయడం. ఏమంటే 30 సెక్షన్ 30 ఆ సెక్షన్ను ఈ ప్రభుత్వం ఉపయోగించుకున్నట్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు కూడా మొత్తం హిస్టరీలో తీసుకుంటే ఎన్నిసార్లు సెక్షన్ 30 ఉపయోగించుకున్నారో చూడాలి. దేనికి సెక్షన్ 30 ఉపయోగిస్తారు? అక్కడ ఏదైనా వెళ్లి మత కల్లాలు సృష్టిస్తారో, లేదంటే ఒక మిలిటెంట్ యాక్టివిటీ చేస్తారో, లేదంటే కన్నా అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారో, లేకపోతే రెచ్చగొట్టి ఒకరికొకరు గలాటు చేసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమన్నప్పుడు
దేవాలయాలను ఈ విధంగా కూలగొడుతున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాము, అక్కడికి వెళ్ళి చూసి ప్రజలకు హిందువులకి ఒక రక్షణగా ఏ విధంగా చేసుకోవాలి, ప్రతి ఊర్లో ఎవరికొవరు వాళ్ళు కమిటీలు వేసుకోవాలి. ఆ కమిటీలు ఆ హిందూ పరిరక్షణ కమిటీ మాదిరి వేసుకొని అక్కడ దేవాలయాలను అన్నా కాపాడుకుంటాం. ఈ ప్రభుత్వం కాపాడలేదు, ఈ ప్రభుత్వం చేత కాకుండా పోయింది. అసలు పోలీసు వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉందా, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉందా అని. హెడ్లైన్స్ మరోసారి. రామతీర్థం ధర్మయాత్రకు అడుగడుగున అడ్డంకులే, బీజేపీ జనసేన నేతలను నిర్బంధించిన పోలీసులు. ఉత్తర నియోజకవర్గంలో ముందే సంక్రాంతి పండగ వాతావరణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు, రామతీర్థ ఘటన నిందితులను శిక్షించేంత వరకు పోరు వీడేది లేదన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇవి స్మార్ట్ సిటీ పలుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.